ఉమా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత అంబటితో వేదిక పంచుకోవడం, ఓ సంతాప సభలో ఆయన ముద్రగడ పద్మనాభం చేయడం మూలంగా 2019లో ఓడిపోయామనేటువంటి మాటను మాట్లాడుకురావడం, ఈ రెండు కూడా హైకమాండ్ని ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో ఆయన మాటలపైన వివరణ కోరుతూ ఓ కమిటీని కూడా వేశారు, 3 కమిటీ. ఆ 3 కమిటీలో కీలకంగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామనాయుడు అండ్ జాతీయ అధికార ప్రతినిధి కిలార్ రాజేష్. ప్రస్తుతానికి 3 కమిటీ ముందు బోండా ఉమా హాజరు కావాల్సి ఉంది. అయితే కమిటీ ముందు హాజరు అవుతానని చెప్పి కూడా బోండా ఉమా క్లారిటీ ఇచ్చారు. అయితే తాను ఏం తప్పు మాట్లాడలేదు అని చెప్పి బోండా ఉమా అంటూ ఉన్నారు. పార్టీకి ఇబ్బందులు కలిగించేలా నేను ఏ పని చేయలేదు, నేను వైసీపీ సభకు వెళ్ళలేదు, జనసేన మాజీ నేత దాసరి రాముడు నిర్వహించినటువంటి సంతాప సభలో పాల్గొన్నాను, అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా పలకరించానే కానీ నేను ఎటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడలేదు. ఇది తప్ప వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్ళారు. వాళ్ళని వివరణ అడుగుతారా అంటూ ఆయన ఎదురు క్వశ్చన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఆ రోజు ముద్రగడ సంతాప సభ రోజున బోండా ఉమా అండ్ అంబటి రాంబాబుల యొక్క కలయిక మనం చూస్తూ ఉన్నాం. సో బోండా ఉమా, అంబటి రాంబాబు ఇద్దరు కలుసుకున్నారు, ఒకే వేదికను పంచుకున్నారు, అలా కూర్చున్నారు, కాసేపుగా ముచ్చటించుకున్నారు, పలకరించుకున్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని చాలాసేపుగా మాట్లాడుకొచ్చారు. ఇది మొదటిగా ఆయన పైన వస్తున్నటువంటి ఒక ఆగ్రహానికి గురవడానికి, పార్టీ ఆగ్రహం కూడా గల కారణమవుతున్నటువంటి అంశం. సో ఈ తర్వాత ఆయన అదే సభపై నుంచి 2019లో టీడీపీ ఓడిపోవడం గల కారణం ముద్రగడ పద్మనాభం. సో ముద్రగడ వైపు ఎటువైపు ఉంటే అటువైపు కాపులంతా ఉంటారు, కాపులు ఎటువైపు వెళ్ళబడితే ప్రభుత్వాలు వాళ్ళవి వస్తాయి. సో ఆ రోజు ముద్రగడ పద్మనాభం వైసీపీ వింటున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఆ రోజు అలా చేశారు, కాపులు ఎటువైపు ఉంటే అటే ప్రభుత్వం అని మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఆగ్రహానికి గురి చేసింది ప్రభుత్వాన్ని. సో దీంతో 3 కమిటీ వేశారు. పల్లా శ్రీనివాసరావు, కిలార్ రాజేష్ అండ్ మంత్రి నిమ్మల రామారెడ్డితో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ముందు హాజరైపోయి వివరణ ఇవ్వాలంటే ఆయనని అడగడంతో ఎస్ సిద్ధంగా ఉన్నాను, వివరణ ఇస్తానని చెప్తూనే ఇంకోవైపు మరి జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి, వైసీపీ నేత నిర్వహించినటువంటి కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వీళ్ళు కూడా వెళ్ళారు. మరి వాళ్ళని క్వశ్చన్ చేస్తారా? వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటారా? నేను చేసిన తప్పేంటి, నేనేం తప్పు చేశాను, మర్యాదపూర్వకంగా కలిస్తే తప్ప? అలాంటిది చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు కలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ రోజు చాలా ఏళ్ల క్రితం అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకరికొకరు కలుసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు. తప్పేంటి? ఒకనొక సందర్భంలో చాలామంది ప్రతిపక్ష అధికార పక్షాల నేతలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ, దాంట్లో తప్పేంటన్నట్టుగా ఆయన మాట్లాడుతూ కొంత ఉమా దాన్ని ఎదురు ప్రశ్నగా వంగవీటి రాధాని, జ్యోతుల నెహ్రూ కూడా క్వశ్చన్ చేస్తారా, వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటారని చెప్తూనే నేను హాజరవుతానని చెప్తున్నారు. సో 5 గంటలకి సమావేశం ఉండబోతోంది. బోండా ఉమా ఆ ముగ్గురితో భేటీ అవబోతున్నారు 3 కమిటీతో. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతారు నాతో. కృష్ణమోహన్, సో ఏం జరుగుతోంది? బోండా ఉమా 3 కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. హాజరు కావడం పక్కన పెడితే ఎదురు క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు. సహజంగా ఏదైనా ఓ కార్యక్రమంలో పెళ్లి వేడుకనో లేకుంటే చావో ఇంకేదో జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఆ కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భమే బోండా ఉమా అక్కడ పార్టిసిపేట్ చేస్తానని తను సమర్థించుకుంటున్నారు ఆ విషయాన్ని. కానీ పార్టీకి ఎందుకు ఇంత ఆగ్రహం తీసుకొస్తోంది? పార్టీ ఎందుకు ఇంతలా ఆగ్రహానికి గురయ్యవలసి వస్తుంది? ఎందుకో 3 కమిటీ చేయడం, వివరణ కోవడం అని ఇలా చూడాలి? అంటే బోండా ఉమా తన తప్పును అంగీకరించడం లేదు. 3 కమిటీ ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మరి ఏం క్వశ్చన్స్ వేయబోతుంది ఆయన్ని? మరి కాసేపట్లో అయితే బోండా ఉమా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 3 కమిటీ దగ్గరికి చేరుకోబోతారు. ఆయన ఒక 5-10 నిమిషాల్లో బయలుదేరే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన ఇంకా పార్టీ ఆఫీస్ కు బయలుదేరలేదు. పార్టీ ఆఫీస్ కి ఇంకొక 15 నిమిషాల్లో ఆయన బయలుదేరతారన్న సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే 3 కమిటీ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్, తర్వాత కిలార్ రాజేష్ ముందు ఈయన ఏమి హాజరవుతారో అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ప్రధానంగా ఇక్కడ వస్తున్న 2 క్వశ్చన్స్ ఏంటంటే, గతంలో ఆ పార్టీలో ఉన్న మంత్రులు ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు, ఈ పార్టీ కోసం కష్టపడ్డాళ్ళు లేరా అనేది. అంటే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయినా 2019లో ఎమ్మెల్యే టైంలో కేవలం 15 ఓట్లతోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఇప్పుడున్న పరిస్థితులకి ఆఫ్లిక్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారంలో తనకు మంత్రి పదవి రాలేదు అని ఆయన ఓపెన్ గా ఒకసారి మాట్లాడిన సందర్భం. రెండోసారి జరుగుతున్న సందర్భంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం సభలో సంబంధించిన 2019లో మనం ఓడిపోవడానికి గల కారణాలు ముద్రగడ్డ అని చెప్పి మాట్లాడిన సమయంలో దాని మీద ఆయన రియాక్ట్ అయితే చాలా క్లియర్ గా మీడియాతో కూడా మాట్లాడింది ఏంటంటే, నేను జరిగిన సందర్భం అయితే మాట్లాడాను,
ఫర్దర్ గా జరిగిన అంశాలు అనుకుంటే నాకంటే నేను హాజరుగాని సభ కంటే ముందు ఒక సభ దారిశెట్టి రాజా ఆధ్వర్యంలో కాకినాడలో జరిగింది. దానికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ జ్యోతుల్ నెహ్రూ పాల్గొన్నారు, తర్వాత వంగవీటి రాధా పాల్గొన్నారు. మరి వాళ్ళని కూడా పిలుస్తున్నారా ఏంటో నాకు తెలియదు. మరి నేను ఈ సందర్భంలో నాకేమి నా మీద సీరియస్ అయింది లేదు, ఏం లేదు. నేనేదో చంద్రబాబు తెలుసు, చంద్రబాబు ఏంటో నాకు తెలుసు. ఆ ఇద్దరి మధ్య ఇటువంటి ఇష్యూస్ లో నేను పిలిచారు, పార్టీ వివరణ పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా ఒక పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా నేను వెళ్లాల్సిన నేపథ్యం అయితే ఉంది. డెఫినెట్ గా వెళ్తాను. వెళ్ళడంలో దానిలో వచ్చే పొరపాటు ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. నేను క్రమశిక్షణ ముందు హాజరవుతాను. అక్కడ జరిగిన సందర్భం అని చెప్తాను. నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే హాజరయ్యాను. 15 నిమిషాల్లో నాకు వెంటనే అక్కడ స్పీకర్ కి మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. ఈ లోపల 10 మంది నాయకులు కనపడ్డారు. పెళ్లిళ్లకు పెరండాలకు పోయినప్పుడు మాట్లాడుకుంటాం. అదే దిశగా ఇక్కడ కూడా వెళ్ళాను. ఆయన కనపడ్డాడు అంబట్రావు బాబు, మాట్లాడాను. నేను బయటికి వచ్చిన పరిస్థితి ఉంది తగ్గితే వేరే ఇష్యూస్ ఏమి లేదు. నేను అదే విషయాన్ని పార్టీకి చెప్తాను. త్రిమన్ కమిటీలో ఎవరున్నా ఇబ్బంది ఉంది, నేను మాట్లాడాల్సిన అంశం అయితే నేను చెప్తాను అనేది బొండా వర్షన్ గారు మనకైతే కనబడుతుంది. అయితే పార్టీ ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంది అనే అంశానికి ఒక చర్చకు దాని వస్తే, కొన్నిసార్లు ఇది క్రమశిక్షణ దాటిన తర్వాత, ఒక లైన్ దాటిన తర్వాత వేరే వ్యవహారాలకు వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ అంశంలో కొంత కట్టడి చేయాలని పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారంలో బాలా శ్రీనివాసన్ కూర్చోబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, నిమ్మల రామచంద్రన్ కొంచెం సీరియస్ గా ఉన్నారు, ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పిలిచి ఇలా మెయిన్ అబ్జెక్షన్ ఏంటి అంటే, ఆయన బోండా ఉమా, అంబటి రాంబాబు ఇద్దరి కలయికనే, లేకపోతే అక్కడ కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, కాసేపు మాట్లాడుకోవడం, ఒక వేదికను పంచుకోవడం మెయిన్ అబ్జెక్షన్ గా ఉందా టీడీపీకి? లేదు ముద్రగడ చేయడం మూలంగానే 2019లో ఓటమి పాలయ్యామనేది, కాపులు ఎటువైపుగా ఉంటే అటువైపు ప్రభుత్వాలు ఫామ్ అవుతా అనేది ఇంకో అబ్జెక్షన్. అంటే మెయిన్ వాళ్ళకి ఎక్కువగా నొప్పించిన అంశం ఏంటి, ఏది బాధిస్తోంది? ఆయన ఇప్పుడు దేన్ని సంవత్సరం అయితే ఒకటి అంబటి రాంబాబుతో కూసేపు కూర్చోవడం, మాట్లాడడం అనేది, కానీ అక్కడ జరిగిన సందర్భం కేవలం 25 నిమిషాలు మాత్రమే ఆడ కూర్చున్నారు. పార్టీకి కూడా ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటే చెప్తాను. దాంట్లో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న విషయం ఉన్నదన్నట్టుగా నేను మాట్లాడే వ్యక్తిని కాబట్టి నేను ఆ విషయాన్ని రేపు ఇప్పుడు జరగబోయే అంశాల ముందు కూడా నేను మాట్లాడతానని చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఏదైనా ఈ అంశానికి సంబంధించిన వ్యవహారంలో ఏం జరగబోతుంది, మరి కాసేపట్లో ఆయన కమిటీ ముందు హాజరైతే ఏం చెప్పబోతున్నారు అనే అంశాన్ని చూడాలి. ఆ దిశగా ఇప్పుడు ఏం ఇంపాక్ట్ జరగబోతుంది, ఏ అంశాలు రాబోతున్నాయి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత ఇప్పుడు దీంతో పాటు ఆయన ఒక ఎదురు ప్రశ్న కూడా వేస్తున్నారు. ఇక్కడ జ్యోతుల నెహ్రూ అండ్ వంగవీటి రాధా కూడా వెళ్ళారు, వాళ్ళని వివరణ అదే ఇప్పుడు ఆ ఇష్యూ కూడా మాట్లాడే అవకాశాలు అయితే వస్తున్నాయి అనుకుంటా. ఖచ్చితంగా అంశాలన్నింటిని కూడా పార్టీ ముందు మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్టుగానే కనపడుతున్నాయి. మరోవైపు మరో ఎమ్మెల్యేను కూడా రమ్మన్నారు, భూమా అతిథి కూడా రమ్మన్నారు. కానీ ఆమె హాజరు కాకపోవచ్చు అనే సమాచారం ఉంటుంది. కానీ బొండా ఉమా మాత్రం ఈ రోజు జరుగుతున్న త్రిసభ్య కమిటీ మీటింగ్ అయితే ఆయన హాజరవుతున్నారు. తద్వారా ఆయన చెప్పాలనుకున్న బాధ్యత ఆయన చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. పార్టీ అధిష్టాన నాయకుడితో కూడా కలిసి నేను అన్ని అంశాలు, జరిగిన అంశాలు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానని ఆయన ఓపెన్ గానే చెప్తున్న పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో మరి పర్టికులర్ గా పిలవాలి అనుకుంటే చాలా మందిని పిలవాల్సిన సందర్భంలో బోండా ఎందుకు కార్నర్ అయ్యారే అంశం కూడా కొంత చర్చ జరుగుతోంది. మరి దానికి సంబంధించి పార్టీ వెనకాల ఏదైనా రీజన్ ఉందా అనే అంశాన్ని కూడా చూస్తుంది. మరి పార్టీ అయితే కొన్ని అంశాలను కొంత తిరస్కరి వ్యవహరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన ఎక్కడ కూడా చంద్రబాబు మీద కానీ లేకపోతే ఇతర నాయకుల మీద ఎక్కడ ఆయన అగేనిస్ట్ గా మాట్లాడిన సందర్భాలు నేను ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు కదా అని కూడా బోండా ఉమా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా బోండా ఉమా మరి కాసేపట్లో 5 గంటల సమయానికి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు అండ్ కిలార్ రాజేష్ ఎదుట ఆ 3 మెన్ కమిటీ అయితే హాజరవుతారు. సో తను ఎటువంటి తప్పు చేయలేదనే రకంగానే బోండా ఉమా అంటున్నారు. ఆ సంతాప సభ నిర్వహించింది దాసరి రాము, జనసేన పార్టీకి సంబంధించిన మాజీ నేత. ముద్రగడ పద్మనాభ సంతాప సభ ఏర్పాటు చేస్తే నేను వెళ్ళాను, ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి నేను అంబటి రాంబాబు అదే కార్యక్రమానికి వచ్చారు, కలిసాను, షేక్ హ్యాండ్ ఇచ్చారు, మాట్లాడుకోవచ్చు. అది రాజకీయపర అంశం కాదు. ఇకపోతే అక్కడ మాట్లాడిన మాటలు కూడా తప్పేం కాదు అన్నట్టుగానే ఆయన సమర్థించుకుంటున్నారు. మరి టీడీపీకి ఏ అంశం ఆగ్రహాన్ని గురి చేసింది, ఇప్పుడు ఏ విషయం పైన వివరణ కోరబోతూ ఉన్నారు, ఆ వివరణ కోరడంతో పాటుగా ఆయన నుంచి సమాధానం రాబట్టడంతో పాటుగా ఆయన అడిగేటువంటి క్వశ్చన్కి జ్యోతుల నెహ్రూ అండ్ ఆ వంగవీటి రాధా కూడా జక్కంపూడి రాజా నిర్వహించేటువంటి సభకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన అడిగేటువంటి ఎదురు ప్రశ్నకి ఆ 3 మెన్ కమిటీ పల్లా శ్రీనివాసరావు కానీ
లేదంటే నిమ్మల రామానాయుడు కానీ కిలార్ రాజేష్ కానీ ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఒకసారి బోండా ఉమ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఒకసారి బోండా ఉమ ఏం క్లారిటీ ఇచ్చారో చూద్దాం. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అంటే జక్కంపూడి రాజా కార్యక్రమానికి ఇటు రాధా వెళ్ళారు, జ్యోతుల గారు వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళారు. అప్పుడు రాని డిస్కషన్ ఎందుకు వచ్చింది? అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ముద్రగడ్డ ఉద్యమాన్ని లైట్ తీసుకోవటం వల్లే అప్పట్లో 2019లో టీడీపీ ఓడిపోయిందనే వ్యాఖ్యల మీద కూడా డిస్కషన్ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఎందుకని అంత విపరీతార్థం? అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు కాపునాడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సన్నిహితంగా మెలిగినవాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాధ్యక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాధ్యక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉంటే నేను తోట త్రిమూర్తులు గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారికి దృష్టిలో అన్ని పెట్టబట్టి చంద్రబాబు గారికి ఎమ్మంటే ఆయన 2 మంత్రులు పంపించాడు. అచ్చెన్నాయుడును ఇంకో మంత్రి కిర్లంపూడి వెళ్ళి కిర్లంపూడిలో ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వం తరఫున చేశారు. ఇన్ని వాస్తవాలు. దీన్ని ఎవరు కాదంటానికి లేదు, ఎవరు వక్రీకరించడానికి లేదు. కాబట్టి ఆ వాస్తవాలను నేను ఆ రోజు చెప్పా. రేపు సాయంత్రం ఏదైతే పార్టీ అధ్యక్షుడు లేదంటే ఎవరైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే చెప్తాం. ఎందుకు ఏముంటుంది దీంట్లో, ఉన్న విషయాలే చెప్తాం. ఉన్న విషయాలే మళ్ళీ ఆ రోజు మాట్లాడింది చెప్తాం. లేని విషయాలు ఏవి చెప్పాలి. అంటే ఇప్పటి వరకు లేదు, పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అంటే ఏ నాయకుల మీద జరిగిన ట్రోలింగ్ నుంచి విపరీతంగా జరుగుతారు. దీని వెనకాల చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యక్తులు ఉంటారు, దొంగ పేర్లతో కూడా. నిన్న ఇక్కడ సత్య అని మా అమ్మాయి ఉంది ఇక్కడ డివిజన్ పార్టీ, ఆ అమ్మాయి పేరు మీద ఒక మెసేజ్ నాకు వ్యతిరేకంగా పెట్టించారు. నేను ఎమ్మంటే ఆ అమ్మాయిని సత్య ఇక్కడే ఉంది అడిగితే వెంటనే ఆ అమ్మాయి చెప్పింది, అసలు నాకు తెలియదన్నా ఈ మెసేజ్ గురించి గ్రూపుల్లో పెట్టారు అని చెప్పి ఆ అమ్మాయి సత్య వీడియో రిలీజ్ చేసింది. అట్లాగా కొన్ని దుష్ట శక్తులు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల ఆ దుష్ట శక్తులు అదే పని చేస్తూ ఉంటాయి. బట్ ఈ దుష్ట శక్తులకి చూసి జడిసి పారిపోయేవాడు కాదు బోండా ఉమ అనేది ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థితికి వచ్చాం. ఊరికినే కేక్ వాక్గా వచ్చి సీట్లో కూర్చోాలని మేము ఎన్నో పోరాటాలు చేసాం. 2019-24 మధ్య 2 సార్లు బోండా ఉమ మీద హత్యాయత్నం జరిగింది, మాచర్ల, గుడివాడ. అయినా సరే పార్టీకి పనిచేసి. కాబట్టి నేనేంటో మా అధినేత తెలుసు, పార్టీ ఏంటో నాకు తెలుసు. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు నేను చేయలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. రేపు ఏదన్నా కమిటీ మాట్లాడినప్పుడు అదే విషయాన్ని వాళ్ళకి చెప్తా. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine.
At Anurag University, be everyone you dream to be.